రాష్ట్రంలో నిర్మాణ రంగం పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్లిపోయింది. పెద్ద పెద్ద అంతస్తుల భవనాల పర్మిషన్లు ఆగిపోయాయట. లేఅవుట్లకు అనుమతులు దొరకడం లేదట. 2000 చదరపు గజాల స్థలాల్లో బిల్డింగ్ల నిర్మాణాలకు 5 ఎకరాలకు పైగా ఉన్న లేఅవుట్లకు పర్మిషన్లు ఇవ్వడం లేదట. ఇలాంటివి హైదరాబాద్ రాజధానిలో దాదాపు 1000కి పైగా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. 5-6 నెలల నుంచి ఇప్పటి వరకు ఫైళ్లకు మోక్షం కలగడం లేదట. దీని వెనుక కూడా ఓ కారణం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్కార్ అనుమతి కంటే ముందు ఆ కుటుంబం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతోనే ఇలా అన్ని అప్లికేషన్లు ఆగిపోయాయనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిల్డర్లు అనుమతుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం రావద్దని ఆన్లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ TSB పాస్ ను ప్రవేశపెట్టింది. దీంతో గత 9 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా వెంటనే తెలంగాణలో వేగంగా అనుమతులు దొరికాయట. అందుకే రాష్ట్రం రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోయిందనే టాక్ ఉంది. ఇదే పాలసీ డెవలపర్స్ ను ఆకర్షించిందట. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో మళ్లీ సీన్ మొదటికొచ్చిందట. నెలల తరబడిగా అప్లికేషన్లు ఆఫీసుల్లోనే మూలుగుతున్నాయట. బిల్డింగ్ నిర్మాణాలకు లేఅవుట్లకు పర్మిషన్లు రాకపోవడం వెనుక ఓ బలమైన కారణం ఉందనే చర్చ నడుస్తోంది. బిల్డర్లు ఆర్ ట్యాక్స్ కట్టకపోవడం వల్లే అనుమతులు దొరకడం లేదనే ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్ల నుంచి ఆర్ ట్యాక్స్ పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ పదే ఆర్ ట్యాక్స్ ఆరోపణలు చేశారు. అది నిజమే అనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. మొదట్లో SFTకి ₹50 వసూలు చేస్తే ఇప్పుడు దాని ధరను ₹175కు పెంచారట. దీంతో ఆ భారం భరించలేక బిల్డర్లు చేతులెత్తేశారట. అంత కట్టలేమని చేతులెత్తేశారట. దీంతో ట్యాక్స్ తమ చేతికొచ్చి తాము ఓకే చెబితేనే అనుమతులు ఇవ్వాలని, లేకపోతే ఆపేయాలని అధికారులను ఆదేశించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొని నిరుపయోగంగా మారాయని అటు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మదనపడుతున్నారట. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రానికి ఆదాయం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇలా అడ్డుకుంటే ఎలా అని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అప్లికేషన్లు పెట్టుకుని నెలలు దాటినా పర్మిషన్లు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఆర్ ట్యాక్స్ కట్టలేక బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి వాటిని కట్టలేక ఇబ్బందులు పడుతున్నారట. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటే తాము సీరియస్ గా వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు.